మార్పులు చేర్పులు జరగబోతున్నట్లు సమాచారం. పునర్వ్యవస్థీకరణలో 4 లేదా 5 తప్పించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏఐసీసీలోకి తీసుకుని ఆయన స్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. పొన్నం ప్రభాకర్ స్థానంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు అవకాశం ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇక పీసీసీ చీఫ్గా శ్రీధర్ బాబుకు ఛాన్స్ దక్కబోతున్నట్లు టాక్ నడుస్తోంది. తెలంగాణ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు కసరత్తులు సాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు మరో వారం 10 రోజుల్లోనే చాలా వరకు మార్పులు చేర్పులు జరగబోతున్నట్టుగా సమాచారం. కొంతమందిని మార్చి ఆ ప్లేస్లో ఇంకొకరిని మంత్రులుగా చేసే అవకాశం కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ పవన్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం 10-15 రోజుల్లో తెలంగాణ క్యాబినెట్లో భారీ మార్పులు చూడబోతున్నట్టుగా తెలుస్తోంది. సో ఎగ్జాక్ట్గా ఎవరెవరిని కొత్తగా తీసుకునే అవకాశం ఉందనేది కూడా మనం పేర్లతో సహా మనం చెప్తూ ఉన్నాం. బట్ దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉండే అవకాశం ఉంది, దీంట్లో కీలక మార్పులు చోటు చేసుకోవడం తెలంగాణ క్యాబినెట్లో ఖాయంగానే కనిపిస్తోందా? ఖచ్చితంగా రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అయితే జరగబోతుంది. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ సమాచారాన్ని అందిస్తుంది. మంత్రివర్గంలో అనేక మందికి ఉద్వాసన తప్పకపోవచ్చుననే తెలుస్తుంది. మరికొంతమందికి శాఖల మార్పు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మొత్తం 16 మంది మంత్రివర్గంలో ఉన్నారు. ఇటీవల 2 సార్లు మంత్రివర్గాన్ని విస్తరించారు. మొదటగా అడ్లూరి లక్ష్మణ్, అట్లనే వాకిటి శ్రీహరి, వాళ్ళిద్దరికీ మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఆ తర్వాత ఇటీవల అజారుద్దీన్ని మైనారిటీ కోటాలో ఆయన్ని మంత్రిగా నియమించారు. ఇప్పుడు ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి వాస్తవానికి చాలా రోజులుగా అటు మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి బ్రదర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు అధిష్టానం ముందుగా హామీ ఇచ్చింది, తనకు మంత్రివర్గంలో చోటు కావాలంటూ ఆయన పదే అడుగుతూ వస్తున్నారు. ఈ మేరకు అటు అధిష్టానం కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉంది. ఇటు ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎక్కడా కూడా వ్యతిరేకత తెలపలేదు. కాకపోతే ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు కాబట్టి అదొకటే ఆయనకు అడ్డంకిగా మారింది. దాంతో అటు పార్టీని ఇటు మంత్రివర్గాన్ని రెండింటినీ బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అటు కేంద్రంలోని అటు హైకమాండ్ ఆదేశాలతో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అటు పార్టీకి వినియోగించుకోవడం కోసం ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించి ఏఐసీసీకి పంపించి ఆ స్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రిగా నియమించాలని భావిస్తుంది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన పొన్నం ప్రభాకర్ మంత్రిగా కొనసాగుతున్నారు. పొన్నం ప్రభాకర్కు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా జాతీయ స్థాయిలో ఆయనకు ఎలివేషన్ ఇచ్చి ఆ స్థానంలో మంత్రిగా అదే సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ని ఆయన తీసుకోవాలని భావిస్తున్నట్లుగా సమాచారం అవుతుంది. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేస్తున్న జూపల్లిని అక్కడి నుంచి తప్పించే అవకాశం కనపడుతుంది. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఖచ్చితంగా మంత్రి పదవి కావాలంటూ పదే రంగారెడ్డి జిల్లా నేతలు కోరుతూ ఉన్నారు. దీనికి సంబంధించి అటు మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇతరులు ఇప్పటిదాకా అధిష్టానానికి లేఖలు కూడా రాశారు. వాళ్ళకు మద్దతుగా అటు సీనియర్ నేత జానారెడ్డి సైతం రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక నేతకు ఇవ్వాలంటూ చెప్పారు. దాంతో మల్రెడ్డి రంగారెడ్డి ఈ రంగారెడ్డి జిల్లా సీనియర్ నేతగా ఉన్నారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం శాసనసభ్యునిగా కొనసాగుతున్నారు. ఆయన్ని మంత్రివర్గంలో తీసుకునే అవకాశం కనపడుతుంది. ఇంకా కొండా సురేఖకు ఉద్వాసన తప్పదనే తెలుస్తుంది. ఆమెను తొలగించి ఆమె స్థానంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య ప్రస్తుతం కోదాడ శాసనసభ్యురాలుగా కొనసాగుతున్నారు. పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆమె స్థానంలో తీసుకోవాలని యోచిస్తున్నట్టుగా సమాచారం. ఒకవేళ పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాకుంటే ఆ స్థానంలో విజయశాంతిని తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంకో మంత్రిగా అటు మున్నూరు కాపు సామాజిక వర్గం, అటు ధర్మపురి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ని తీసుకోవాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఇంకా టీపీసీసీ అధ్యక్షుడిగా అటు బాధ్యతలు ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ నిర్వహిస్తున్నారు. ఆయన కనుక మంత్రివర్గంలో తీసుకుంటే టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రస్తుతం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును ఆ పీసీసీ అధ్యక్షుడిగా నియమించాలన్న ఆలోచన కూడా అధిష్టానం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే వారం 10 రోజుల్లో అని చెప్తున్నప్పటికీ ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు మనం చెప్తున్నట్టుగా మనం పేర్లతో సహా చెప్తున్నాం, చాలా స్పష్టంగా చెప్తున్నాం. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా డీటెయిల్స్ అందిస్తున్నారు మీరు కూడా. సో అంటే ఇంత భారీ స్థాయిలో ఇప్పుడు మనం చెప్తున్నట్టుగా టోటల్గా
యాజ్ టీజ్గా జరిగితే కనుక టోటల్గా ఒక భారీ ప్రక్షాళన అని చెప్పొచ్చు రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో. సో ఎందుకు మరి అంటే కొంతమందిని తప్పించాలి అన్నటువంటి నిర్ణయానికి ఎందుకు రావాల్సి వచ్చింది? కారణాలు ఏం కనిపిస్తూ ఉన్నాయి? అంటే కొన్ని ఆరోపణల నేపథ్యంలో కొంతమంది వ్యవహార శైలి కారణంగా వాళ్ళని తప్పిస్తున్నారు. కానీ ఇక్కడ రెండింటిని పార్టీని మంత్రివర్గాన్ని బ్యాలెన్స్ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా చెప్తున్నారు. అటు పార్టీని కూడా బలోపేతం చేయడం, రాబోయే ఎన్నికలను యువతను అట్రాక్ట్ చేసే విధంగా ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లడం కోసమే ఇదంతా కూడా చేస్తున్నారు. యువకుడు గతంలో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పనిచేశాడు పొన్నం ప్రభాకర్. ఆయనను కనుక ఒక బీసీ నాయకుడు, ఆయనను జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా తీసుకున్నట్లయితే యువతలో కొంతవరకు పనిచేసే వాళ్లకు గుర్తింపు ఉంటుందనే ఒకటి వెళ్తుంది. దాంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తారన్న ఉద్దేశంతో ఆయన పార్టీకి వినియోగించాలని చూస్తున్నారు. ఇక నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరికి కూడా అపారమైన క్రేజ్ ఉంటుంది. వాళ్ళ సేవలను కూడా పార్టీకి వినియోగించుకుంటే పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ చర్యలు ఉంటాయి. కాబట్టి ఇటు పార్టీని ఇటు మంత్రివర్గాన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కోసమే ఈ రెండు కూడా వ్యవస్థీకరణలు చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం ఉంటుంది. మొత్తం మీద త్వరలోనే ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కావచ్చు, అట్లా పార్టీలో మార్పులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతానికి అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏఐసిసికి పంపిస్తారు అని చెప్తూ ఉన్నారు. కానీ ఆయన